నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో కొనసాగుతున్న దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే ఈరోజు 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నారండి. వాటికి సంబంధించిన వివరాల గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,295 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,60,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే దీన్ని బట్టి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 2024 మే నెలకు సంబంధించిన 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఈరోజు అంటే ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారి యాప్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలను ఆర్జిత సేవలు అంటారండి. ఈ సేవల యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలు. ఒక ఐడితో ఈ సేవా టికెట్లను ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోగలరు. ఈ ఆర్జిత సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల ఆలయంలో ఆయా సేవలో పాల్గొన్న తర్వాత వెంటనే స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుందండి. ఈ టికెట్లను బుక్ చేసుకునే టీటీడీ వారి యొక్క అఫీషియల్ యాప్ లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ యాప్ నుంచి ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు సీనియర్ సిటిజన్ దర్శనానికి భార్య మాత్రమే అటెండెంట్గా వెళ్ళాలా, కూతురు కానీ కొడుకు కానీ వెళ్ళకూడదా అని అడిగారండి. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటే దర్శనానికి వెళ్ళే వారితో పాటు భార్య లేదా భర్త మాత్రమే తోడుగా వెళ్ళాలి. అది కూడా బుకింగ్ అప్పుడు అటెండెంట్ పేరులో ఎవరైతే తోడుగా వెళ్తున్నారో వాళ్ళ యొక్క పేరును కూడా మీరు బుక్ చేయాల్సి ఉంటుంది. కూతుర్ని కానీ కొడుకుని కానీ వేరే ఎవరిని కూడా అనుమతించరండి. భర్త దర్శనానికి వెళ్తే భార్య తోడుగా వెళ్ళాలి. భార్య వెళ్తుంటే భర్తను మాత్రమే అనుమతిస్తారు. శ్రీవారి అడిషనల్ సేవ అంటే ఏంటి, మనకి దర్శనం కూడా ఉంటుందా అని అడిగారండి. అడిషనల్ సేవ అంటే ఏంటంటే ప్రతి నెల కూడా శ్రీవారి వాలంటరీ సేవా టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. టికెట్లు విడుదల చేసేసి అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడిషనల్ కోటా, అదే నెలకు సంబంధించి అడిషనల్ కోటాను కూడా రిలీజ్ చేస్తారు. అవునండి, ఈ శ్రీవారి వాలంటరీ సేవని బుక్ చేసుకున్న వాళ్ళకి సేవ మొత్తం చేసేసిన తర్వాత చివరి రోజు స్వామివారి దర్శనం కూడా ఉంటుంది. అలాగే తిరుమల సేవకి ఏప్రిల్ 16వ తేదీ నుంచి 7 రోజులకు బుక్ చేసుకున్నాము. కానీ అప్పుడు ఎలక్షన్స్ అంటున్నారు కదా, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని పెట్టారండి. శ్రీవారి వాలంటరీ సేవకి ఎలక్షన్స్కి ఎటువంటి సంబంధము లేదండి. ఎలక్షన్స్ జరిగినా జరగకపోయినా తిరుమలలో శ్రీవారి వాలంటరీ సేవ అనేది జరుగుతూనే ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న డేట్కి నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు శ్రీవారి సేవని చేసుకోవచ్చు. ఇంకొక భక్తుడు, మేము లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మాతో పాటు పిల్లలను కూడా తీసుకొని వెళ్ళొచ్చా, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు కదా అని అడిగారండి. మీరు లక్కీ డిప్లో ఏ సేవకు సెలెక్ట్ అయినా కూడా చిన్నపిల్లలను తీసుకువెళ్ళటానికి అనుమతి లేదండి. కానీ సుప్రభాత సేవకి సెలెక్ట్ అయితే మాత్రం 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని మీతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకొకరు,
నేను లక్కీ డిప్ 2 మెంబర్స్కి అప్లై చేశాను. మా అమ్మ మిగిలిపోయారు, మా అమ్మకి అప్లై చేయలేదు. నేను మళ్ళీ మా అమ్మతో కలిసి లక్కీ డిప్ అప్లై చేయొచ్చా అని అడిగారండి. 1 నెల రిలీజ్ చేసిన లక్కీ డిప్లో ఒక్కసారి మాత్రమే మీ పేరుని అప్లై చేయడం జరుగుతుంది. మళ్ళీ అప్లై చేసిన వెంటనే వేరే వాళ్ళతో కలిసి మీ పేరుని అప్లై చేస్తే కూడా అది రిజెక్ట్ అవుతుంది, కానీ తీసుకోదండి. ఒకసారి లక్కీ డిప్ అప్లై చేస్తే మళ్ళీ మరుసటి నెలనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మగారి పేరు వేరే ఎవరితోనైనా కలిసి అప్లై చేయమని చెప్పండి, లేదంటే ఆమె ఒక్కరికే మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఫిబ్రవరి 26వ తేదీన మాకు దర్శనం ఉంది, రూమ్స్ ఎక్కడ ట్రై చేయాలి అని అడిగారండి. తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మీ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి CRO ఆఫీస్లో రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. కొండపైన మీకు రూమ్స్ కావాలంటే ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఇంకొక భక్తుడు మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. 2024 మే నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈ ఫిబ్రవరి నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తారు. అప్పుడు మీరు వీటిని బుక్ చేసుకోగలరు. ఇంకొకరు, మా అమ్మగారికి 64 ఏళ్ళు ఉన్నాయి, ఆన్లైన్ టికెట్స్ లేవు, వారికి అడిషనల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వారితో పాటు ఇంకెవరినైనా దర్శనానికి అలౌ చేస్తారా అని అడిగారండి. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు ఉన్నాయండి. వాటిని ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. 65 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు పైబడిన వారు మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ అనేది ఉంటుంది. మీ అమ్మగారికి 64 ఏళ్ళు అంటున్నారు కాబట్టి ప్రస్తుతం దర్శనానికి వెళ్ళాలి అంటే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. లేదు, అవి ఉదయం 4 గంటలకు ఇస్తారు కాబట్టి క్యూ లైన్లో నిలబడి ఆ టికెట్లు తీసుకోలేకపోతే గనక మీకు ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. ప్రస్తుతం మే నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారండి. వాటిని బుక్ చేసుకొని మీరు ఆన్లైన్లో మీ అమ్మగారితో పాటు కలిసి దర్శనానికి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఇలా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.